కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో బీజేపీ ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి 100 కోట్లు అమృత్ నిధులు వస్తే మిషన్ భగీరథకు మళ్లించారని, నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చడం బీజేపీ వల్లే సాధ్యమన్నారు. యువత ఓటింగ్లో పాల్గొని పోలింగ్ శాతం పెంచాలని అరవింద్ పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ వర్కర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, ఇన్స్పైరింగ్ ఉంది. అందరూ కూడా మోడీ గారి అభిమానులే. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి, పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు, వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు, ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి ధీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వర్కర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతా ఉన్నది. దయచేసి మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు, చాలా మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా